సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిద్రిస్తున్న సమయంలో మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చడంతో వీఆర్ఏ మృతి చెందారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తూ ఉండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం విషయంలో తలెత్తిన పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిచారు. ఈ పేలుడుకు కారణమైన బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో వీఆర్ఏ ఇల్లు ధ్వంసమైంది. మృతి చెందిన వీఆర్ఏ నరసింహ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తల్లి మాట్లాడడం లేదన్న కోపంతోనే బాబు తన తండ్రిని చంపేశాడని, గతంలో కూడా తన తండ్రిని చంపేందుకు బాబు ప్రయత్నం చేశాడని మృతుడి కూతురు పుష్పవతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. బాబుకు తమ కుటుంబానికి గతంలో గొడవలు జరిగాయని, ఆ కక్షతోని ఆదివారం రాత్రి తన తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసేసి మరీ డిటోనేటర్లు పెట్టి పేల్చేశాడని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.